ఫైనలీ మీరు నేను ఎంతగానో ఎదురు చూస్తున్న మోటో ఎడ్జ్ 70 ప్రో ఏప్రిల్ 22న ఇండియాలో లాంచింగ్ కి సిద్ధం చేశారు. ఈ మొబైల్ కి సంబంధించిన ఒకటి కాదు రెండు కాదు అన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఫ్లిప్కార్ట్ అఫీషియల్ పేజ్ లో బయటికి రివీల్ చేశారు. వివో, ఒప్పో, నథింగ్ లాంటి బ్రాండ్స్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మెయిన్ గా ప్రాసెసర్ చూసిన తర్వాత మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. సరే కెమెరాస్ ఎంత ఇంప్రూవ్ చేశారంటే నైట్ టైమ్ లో తీసిన ఫొటోస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. మోటరోలా మళ్ళీ మార్కెట్ లో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ని కెమెరా పర్ఫార్మెన్స్ మాన్స్టర్ గా డిజైన్ చేసింది. ఈ రోజు ఈ వీడియోలో మోటో ఎడ్జ్ 70 ప్రో లో ఉన్న హిడెన్ ఫీచర్స్, పవర్ఫుల్ స్పెక్స్, అలాగే ప్రైస్ డీటెయిల్స్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఈ మొబైల్లో కెమెరాని ఎక్కువ హైలైట్ చేసి తీసుకొస్తున్నారు కాబట్టి కెమెరా డీటెయిల్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎప్పటిలాగానే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో తీసుకొస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, అది కూడా సోనీ LVT 710 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఈ సెన్సార్ AI ద్వారా నైట్ ఫోటోగ్రఫీని బాగా క్యాప్చర్ చేయగలుగుతుందని క్లెయిమ్ చేస్తున్నారు. దీని ద్వారా బ్రైట్ నైట్ ఫోటోస్ వస్తాయి, బెటర్ డైనమిక్ రేంజ్ ఉంటుంది, నేచురల్ స్కిన్ టోన్స్ కూడా వస్తాయి, ప్రొఫెషనల్ లెవెల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అక్కడతో అయిపోలేదు, AI ఫోటో ఎన్హాన్స్మెంట్ ఇంజన్ కూడా ఉంటుంది. దీంట్లో ఉన్న ఫీచర్స్ వచ్చేసి టర్బో ఫ్యూజన్, నైట్ విజన్, డైనమిక్ నాయిస్ రిడక్షన్, ప్రో లెవెల్ బొకే, HDR ఆప్టిమైజేషన్. ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటి వల్ల నైట్ ఫోటోగ్రఫీ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఒకటి అర్థం చేసుకున్నారో లేదో కానీ నైట్ టైమ్ లో మొబైల్స్ అన్ని ఫొటోస్ తీయడానికి చాలా స్ట్రగుల్ అవుతాయి. కానీ మోటో వాళ్ళు మాత్రం నైట్ ఫోటోగ్రఫీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు, మెయిన్ గా ఈ మొబైల్ లో. మరి డే టైమ్ లో బాగా రావా అంటే డే టైమ్ లో ఇంకా చాలా బాగా వస్తాయి. మోటో మొబైల్స్ లో పాంథన్ కలర్ వాలిడేషన్ ఉంటుంది కాబట్టి క్లోజ్ టు నేచురల్ స్కిన్ టోన్ కలర్స్ అయితే వస్తాయి. దీంట్లో టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా ఉంటుంది. 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీయగలిగితే 7x వరకు 10x వరకు లాస్లెస్ జూమ్ చేసి ఫోటోస్ కూడా తీయగలుగుతుంది. మెయిన్ కెమెరా ఈ టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే OS కి సపోర్ట్ చేసింది. ఇక వీడియోగ్రఫీ గురించి లాస్ట్ లో చెప్తాను. థర్డ్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. ఇదే మీకు మ్యాక్రోగా కూడా వర్క్ అవుతుంది. వేరే బ్రాండ్స్ అన్ని కూడా అల్ట్రా వైడ్ అంటే ముష్టిగా 80 MP కెమెరా ఇస్తుంటారు. కానీ మోటో వాళ్ళు మాత్రమే ఈ అల్ట్రా వైడ్ కెమెరాని కూడా కాస్త సీరియస్ గా తీసుకుంటారు. మెగా పిక్సెల్ ఎక్కువగా ఉండడం వల్ల ఫోటోస్ అనేది క్లారిటీ ఉంటుంది అండ్ కాస్త షార్ప్ గా కూడా వస్తాయి. ఈ 8 MP తో కంపేర్ చేస్తే 2-3 టైమ్స్ బెటర్ గా ఉంటుందని ఈజీగా చెప్పవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 50 MP కెమెరా ఇస్తున్నారు. ఆటో ఫోకస్ కి కూడా సపోర్ట్ చేసింది. ఇది పెద్ద సెన్సార్ కాబట్టి మీరు బ్లాగ్ తీస్తా అన్నా లేదంటే సెల్ఫీ ఫోటోస్ తీస్తా అన్నా కూడా మంచి క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇంకో విషయం అండి, ఫ్రంట్ కెమెరా నుంచి కూడా పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. పెద్ద సెన్సార్ ఇస్తున్నారు కాబట్టి బ్లర్ ఎఫెక్ట్ అంతా క్లియర్ గా ఉంటుంది. అన్ని కెమెరాస్ నుంచి కూడా 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ కేపబిలిటీ ఇస్తున్నారు. నాకు తెలిసి ఈ బడ్జెటే కాదండి, 50,000 రూపీస్ బడ్జెట్ లో తీసుకొస్తున్న మొబైల్స్ లో కూడా ఈ ఫీచర్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఒక సెన్సార్ నుంచి ఇంకో సెన్సార్ కి షిఫ్ట్ అయినప్పుడు వీడియో స్టేబుల్ గా వస్తుంది అండ్ 4K 60 FPS లోనే వీడియో రికార్డ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే వివో, ఒప్పో, నథింగ్ మొబైల్స్ కి కెమెరా విషయంలో కాంపిటీషన్ ఇస్తుంది. లాస్ట్ టైం వచ్చిన మోటో ఎడ్జ్ 60 ప్రో లో డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. మామూలుగా ఏ బ్రాండ్ అయినా సరే నెక్స్ట్ మొబైల్లో అప్గ్రేడెడ్ వర్షన్ అయినా ప్రాసెసర్ తీసుకురావాలి అంటే డైమెన్సిటీ 8400 కానీ డైమెన్సిటీ 8450 కానీ తీసుకొస్తారు. కానీ మోటో వాళ్ళు మాత్రం లాంగ్ జంప్ చేసి డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ అనే ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 కి ఈక్వల్ గా పర్ఫార్మెన్స్ చేయగలుగుతుంది. Android లో వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 24 లక్షల వరకు స్కోర్ చేయగలుగుతుంది అని చెప్తున్నారు. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. 116 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. హలో AI తో వస్తుంది. అలాగే 3+5 years అప్డేట్స్ అయితే ఇస్తారు. దీంట్లో మీకు చాలా ఇంటిగ్రేటెడ్ AI ఫీచర్స్ అయితే ఉంటాయి. చెప్పుకుంటూ పోతే ఒక రోజైనా సరిపోదేమో. జెమినై, కోపైలట్, పర్ప్లెక్సిటీ ఇవన్నీ ఇన్బిల్ట్ అయి వస్తున్నాయి. మోటో వాళ్ళు పర్ఫార్మెన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేయరు కాబట్టి ఈ మొబైల్ లో ఇంత మంచి ప్రాసెసర్ ఇచ్చినా కూడా BGMI లాంటి గేమ్స్ ని సరిగ్గా ఆప్టిమైజ్ చేయరు. ఈ ప్రాసెసర్ BGMI లాంటి గేమ్ ని 120 FPS లో హ్యాండిల్ చేయగలిగిన ఈ మొబైల్ నుంచి ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. 4600 mAh వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఇస్తున్నారు. హీట్ ని కంట్రోల్ చేస్తుంది. కానీ గేమింగ్ మొబైల్స్ లో ఇంతకన్నా పెద్ద వేపర్ కూలింగ్ ఛాంబర్ ని కూడా చూసాం. కెమెరా మొబైల్ లో ఇలాంటి ప్రాసెసర్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయంలో చూడొచ్చు. నార్మల్ యూజర్స్ అయినా, మీడియం యూజర్స్ అయినా, హెవీ యూజర్స్ అయినా లాగ్స్ అన్ని విండోస్ స్మూత్ గా రన్ అవుతుంది. Android ఇంకా గీక్ బేస్ కోర్స్ ఈ రేంజ్ లో ఉన్నాయి.
కెమెరా మొబైల్స్ అని చెప్పుకునే వివో, ఒప్పో, నథింగ్ లో ఈ స్కోర్ లో హాఫ్ మాత్రమే చేయగలుగుతాయి. మోటో వాళ్ళు ఈ గేమింగ్ మీద కూడా కాస్త కాన్సన్ట్రేషన్ పెడితే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ అయితే అవుతుంది. కెమెరాస్ ఇంకా ప్రాసెసరే ఈ రేంజ్ లో అదరగొడితే నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మీరు అసలు ఊహించగలరా? ఆగండి, ఆ ఫీచర్స్ గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇస్తున్న ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మనం 20K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాము. మన పాత కంటెంట్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చి జెన్యూన్ అనిపిస్తేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 6.8 ఇంచెస్ కి సంబంధించిన ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5200 పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే అవ్వడం వల్ల బెజల్స్ తక్కువగా ఉంటాయి. కంటెంట్ చూసినప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. అంతన్ కలర్ వాలిడేషన్ తో రావడం వల్ల మీకు కలర్స్ కూడా బాగా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఈవెన్ డాల్బీ విజన్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది. హై రిఫ్రెష్ అయితే వస్తుంది కాబట్టి మీకు స్మూత్ స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీ లో చూడొచ్చు. అండ్ HDR కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే లో కూడా వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చుంటే బాగుండేది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే చూడడానికి బాగానే ఉంటుంది, కానీ స్క్రీన్ ప్రొటెక్షన్ దొరకడమే కాస్త ఇబ్బంది అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే లాస్ట్ టైం తో కంపేర్ చేసి ఇంప్రూవ్ చేశారు. ఈసారి 6500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. కానీ మార్కెట్ లో ఇప్పుడు వస్తున్న మొబైల్స్ లో 7000 mAh బ్యాటరీలు తీసుకొస్తున్నారు. వీలైతే బ్యాటరీ విషయంలో కాస్త వెనుకబడ్డారని అనిపిస్తుంది. అది పక్కన పెట్టేస్తే 90W పవర్ చార్జర్ సపోర్ట్ చేసింది బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవడానికి 50 minutes టైం అయితే పడుతుంది. నార్మల్ యూజర్స్ మొబైల్ యూజ్ చేశారనుకోండి 2 days వస్తుందని మోటో వాళ్ళు చెప్తున్నారు. కానీ నా ప్రకారంగా మాత్రం 1 డేనే వస్తుందండి. ఇవాళ మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకుంటే నైట్ కానీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఓన్లీ నార్మల్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే. వైర్లెస్ ఛార్జర్ అయితే కనిపించట్లేదండి. మేబీ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ వల్ల కాంపోనెంట్స్ ప్రైజెస్ పెంచారు కదా, దాని ప్రకారంగా చూసుకుంటే ఏదో ఒకటి తగ్గించాలి. ఈ మొబైల్లో అన్ని మంచివే ఇచ్చారు. సో ఈ వైర్లెస్ ఛార్జర్ ఇవ్వట్లేదేమో అనిపించింది. బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కూడా నార్మల్ యూజర్స్ ని దృష్టిలో పెట్టుకొని పర్లేదు, ఓకే అని అనిపిస్తుంది. ఫైనల్ గా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇది లాస్ట్ లో ఎందుకు చెప్తున్నాను అంటే, మోటో వాళ్ళు ఏ డిజైన్ లో మొబైల్స్ అయితే తీసుకొస్తారో ఇది కూడా యాజ్ ఇస్ అదే డిజైన్ లో తీసుకొచ్చారు. కెమెరా కూడా సేమ్ పొజిషన్ ఉంటుంది. నార్మల్ గా వేరే బ్రాండ్స్ అన్ని కూడా కొత్త మొబైల్ తీసుకొస్తున్నప్పుడు కెమెరా పొజిషన్ ని సెంటర్ లోకో లేదంటే రైట్ సైడ్ లో లేదంటే కెమెరాస్ ని హారిజాంటల్ గా కానీ వర్టికల్ గా కానీ మార్చి తీసుకొస్తుంటారు. కానీ మోటో వాళ్ళు మాత్రం ఒక్కటే డిజైన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ మీద ఎలాంటి యాంటీనా మార్క్స్ కూడా లేవు కాబట్టి ప్లాస్టిక్ ఫ్రేమ్ తో. యాక్సెల్ వచ్చేసి ఎప్పట్లాగానే లెదర్ ఫినిషింగ్ ఇస్తున్నారు. కెమెరా పొజిషన్ కూడా యాజ్ డీస్ గా ఉంటుంది. నేను రీసెర్చ్ చేసినప్పుడు చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం అని అంటున్నారు, బట్ నాకైతే అలా అనిపించలేదు. ఈవెన్ మోటో ఎడ్జ్ 70 స్లిమ్ మొబైల్ లో కూడా చుట్టూ ఫ్రేమ్ మీద యాంటీనా కటింగ్స్ అనేవి కనిపించాయి. దీంట్లో ఆ కటింగ్స్ కనిపించలేదు కాబట్టి నేనైతే ప్లాస్టికే అని అనుకుంటున్నాను. ఈ మొబైల్ 3 కలర్స్ వేరియంట్ లో అయితే కనిపిస్తుంది. ఈ కలర్స్ లో మీకు ఏ కలర్ నచ్చిందో కమెంట్ లో చెప్పండి. ఎందుకంటే డిజైన్ లో అయితే మార్పులు ఉండవండి, కలర్స్ మాత్రమే మనం చూస్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC ఉంటుంది. IR బ్లాస్టర్ కూడా ఇస్తున్నారు. USB Type-C 2.0 తో వస్తుంది. అలాగే IP69 వాటర్ రేటింగ్ తో పాటు మిల్టీగేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఏది మిస్ చేయలేదు, అన్ని కూడా కవర్ చేస్తున్నారు. ఈ మొబైల్ మొత్తంలో కాస్త యావరేజ్ అనిపించింది ఈ మొబైల్ యొక్క డిజైన్ మాత్రమే. ఎందుకంటే ఇదే డిజైన్ ని రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి. అదర్వైజ్ ఈ మొబైల్ లో ఉన్న స్పెక్స్ అన్ని కూడా కాంపిటేటర్స్ తో చూసుకుంటే మాత్రం బెటర్ గానే అనిపిస్తున్నాయి. ప్రైస్ అయితే ఒక గెస్ ప్రకారంగా చెప్తున్నానండి. మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఎలా అయితే ప్రైస్ పెరిగిందో ఈ మొబైల్ యొక్క ప్రైస్ అలా పెంచేసినా కూడా 36,000 38,000 మధ్యలో అయితే వస్తుంది. ఒకవేళ ఈ బడ్జెట్ లో వచ్చినా కూడా ఓపో, వివో కన్నా చాలా తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది. నథింగ్ తో చూసుకుంటే చార్జర్ మీకు బాక్స్ లోనే ఇస్తున్నారు కాబట్టి ఇంకో 2,000 సేవ్ అవుతాయి. ఈ మొబైల్ ప్రైస్ 40,000 దాటితే ఇప్పుడు చెప్పిన ఈ మొబైల్స్ అన్నిటికీ కాంపిటీషన్ అవ్వకపోతుండొచ్చు, కానీ 36,000 కల్లా వస్తే కనుక ఈ 3 మొబైల్స్ కి కిల్లర్ మొబైల్ అవుతుంది. ఫైనల్ గా స్పెక్స్ అన్ని విన్నారు కాబట్టి ఈ మొబైల్ ఏ ప్రైస్ లో తీసుకొస్తే బెటర్ అంటారో కమెంట్ లో చెప్పండి. ఈ మోటో మొబైల్ కి అలాగే ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ వివో, ఒప్పో, నథింగ్ మొబైల్స్ కి కంపారిజన్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అవి మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అందరికన్నా ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ పెయిడ్ ప్రమోషన్స్ లాంటివి నాకు వద్దు అనుకుంటే మాత్రమే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమ్మగారంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి, మీ నాన్నగారంటే ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అని సొల్లు కబుర్లు చెప్పకుండా నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఐకాన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.